శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ గురు చరిత్రను కొంత భాగం పారాయణ చేసుకుందాం. ముందుగా ఒక భక్తి గీతాన్ని కూడా విందాం. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, వెలలేని బంగారు గోటు ఇయ్యాల. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, కమలమందున పుట్టి కమలాక్షుని చేపట్టి, కాముని కన్నట్టి గంజాదళ నేత్రి. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, వెలలేని బంగారు గోటు ఇయ్యాల. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, శుభ శుక్రవారమున సుదతుల పూజ, ఊరి జనము పొగడ సుందరము గాను, కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టుగాను, కావేటి రంగనితో కలసి నీవుగా. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, వెలలేని బంగారు గోటు ఇయ్యాల. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, శ్రీవిల్లి పుత్తూరిలో వెలసితివి తల్లి, శ్రీరంగనాథుని చేపట్టితివమ్మ. చేరి కూర్చుండేటి చక్రధారిని గుడి, చేతనులను రక్షింప చెలులందరి పూజ. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, వెలలేని బంగారు గోటు ఇయ్యాల. ఉయ్యాల జంపాలలు గరావమ్మ, ఊగరావమ్మ, 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 ఊగరావమ్మ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహాత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ పంచ గంగ సంగమము వంటిది. ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతజ్ఞత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసే వారికి ముక్తి కరతలమలకమే స్వామి. మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది. వాటినింకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను విను. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విఘ్నుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తుండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది.
ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు రాజా. వారు అచేతనములైన శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడుంటాడంటారు. అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలెనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి వేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక మన మతధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలెలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధి మధ్య వలన భ్రమ పడుతున్నారు. గుణ కర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణ కర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే. కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథావిధంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మంద బుద్ధులకు ఒక సాధనమే, కానీ ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనబడదు. శ్రీ దత్తగురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.